ఆ పక్కన దగ్గర మాట్లాడి చెప్పిండు పల్లరాజురెడ్డి బొచ్చు కుక్కలు అంటాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడి. అవును, నేను కుక్కనే, డౌట్ ఏం లేదు. నా యొక్క జనగామ ప్రజలు కానీ స్టేషన్ గన్పూర్ ప్రజలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల కుక్కలాగుంటా, ఖచ్చితంగా కుక్కలాగుంటా ఖచ్చితంగా. అదేవిధంగా ఇతర యొక్క భూములు మీకు తెలుసు 16 నెలల్లో ఎట్లా ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇలా భూములు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇలా ముసల్తనానికి మొత్తం అటవీ భూమి ఉంటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఒకరి మీద 25 ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు. మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా, ఖచ్చితంగా రేస్ కుక్కలా కూడా ఆ భూములను కాపాడటానికి చేస్తా. నేను బొచ్చు కుక్కని కావచ్చు, రేస్ కుక్కని కావచ్చు, విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా. ఇలాగా మాత్రం గుండె నక్కని మాత్రం కాదు, ఇలాగా గుండె నక్కని కాదు. ఖచ్చితంగా ఆ కుక్కకుండే విశ్వాసం ఉన్నది. ప్రజలను కాపాడుకునే కాపాడ కుక్క లక్షణాలు ఉన్నాయి, నిన్ను ఎదిరించే రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి. నీలాగా గుండె నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. నన్ను విమర్శించిన వాళ్ళని లేదా వాళ్ళేదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుందో మొత్తం ఇక్కడ ప్రజలు నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మన రాజేశ్వర రెడ్డి గారు మొదటి రోజు 2000 ఎకరాలు అన్నాడు, నిన్న వచ్చి 50 ఎకరాలకు వచ్చిండు. మరి రేపేం మాట్లాడుతూ చూడాలి. ఇంత విధవ మాటలు మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి? 1000 ఎకరాల నుంచి ఒకేసారి 50 ఎకరాలకు ఎట్లా పోయింది కబ్జా? మరి ఆ 1000 ఎకరాలు ఉంటే నేను అనుకుంటున్నా నా పేరు మీద 2000 ఎకరాలు కనుక ఉంటే ఈ జిల్లాలో ఉన్న మొత్తం మీడియా మిత్రులకు మనిషి 20 ఎకరాలు రాసిస్తా, తీసుకోండి మీరు. మీకే ఇస్తా, తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ చౌకవారు కాకపోతే? దేనికైనా సమయం ఉంటుంది బ్రదర్, మా స్ట్రాటజీ మాకు ఉంటుంది కదా. ఏమి వాస్తవం లేదా? నేను అవినీతి పరుణని ఒక్క నిమిషం, వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత. మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను? నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పరాదు? నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసి నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడ ఏం చేయదు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు